గడియలను ప్రార్థన చేయడం క్రైస్తవ జీవితంలో చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే అపోస్తలులు ప్రార్థన ఎంతగానో జీవించి ఉన్నారు. పేతురు గారు మధ్యాహ్నం మిద్దె మీదకు వెళ్ళి ప్రార్థన చేసినటువంటి వైన్యాన్ని, పేతురు గారు యోహాను గారు పగలకు 3 గంటలకు దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేసినటువంటి విషయాన్ని, పౌలు శిలాసు అర్ధరాత్రి సమయంలో దేవునికి ప్రార్థన చేసినటువంటి విషయాలు మనందరికీ కూడా దైవార్చన గడియలను ఏ విధంగా ప్రార్థన చేయాలో నేర్పిస్తూ ఉన్నాయి. కనుక ఈ డివైన్ ఆఫీస్ లేకపోతే దైవార్చన గడియలు లేక శ్రీసభ అనుదిన ప్రార్థన కేవలం గురువులు, ఉపగురువులు, గురు విద్యార్థులు, కన్యాశ్రీలు మాత్రమే కాకుండా క్రైస్తవులందరూ కూడా కలిసి ఒకే సంఘముగా ప్రార్థన చేసేటటువంటి విధానాన్ని తల్లి అయినటువంటి తిరుసభ మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంది. ఎందుకు అంటే ఈ యొక్క శ్రీసభ అనుదిన ప్రార్థన రాబోయేటటువంటి భవిష్యత్ కాలాన్ని కూడా సూచిస్తూ ఉంది. నమ్మదగిన విశ్వసనీయత కలిగినటువంటి సేవకుల వలె దేవుని యొక్క రాకడ కోసం సంసిద్ధంగా ఉండాలని చెప్పి ద్వితీయ వైటికన్ పత్రాలలో సాక్రోసాంక్టో కోన్సిలియం దైవార్చన చట్టం మనందరినీ ఎంతగానో ప్రోత్సహిస్తుంది. కనుక ప్రతి ఉదయమే ఈ యొక్క నూతన విభాగాన్ని వీక్షించి శ్రీసభ అనుదిన ప్రార్థన ఏ విధంగా ప్రార్థన చేయాలో నేర్చుకుని అందరూ ఒకే సంఘముగా ప్రార్థన చేసి దేవునికి స్తుతులు అర్పించుకుందాం.